గురుగారు నమస్కారం. వస్తే ఏం చేస్తారు భద్రయ్య గారు మీరు? పురోహితం సార్. అవునా? అవును సార్. మరి మన తంత్ర కోర్స్ నేర్చుకోండి. మీరు బ్రహ్మాండంగా స్ట్రైన్ అవుతారు కదా. ఓకే గురుగారు. తంత్రం నేర్చుకోండి. ఓకే గురుగారు. చెప్తాను. మీరు తంత్రాయతో ఇప్పుడు కామన్ గా అందరూ పూజలు చేస్తారు. తంత్రం అవునవును. చేసేసరికి యూ కెన్ డిమాండ్ మోర్ మనీ. అవును. ఒక్క నిమిషం అందరూ వచ్చారా? ఇంకొక రావాలి సార్. ఒక్క ఒక 2 minutes అండి. నేను ఐ విల్ బి బ్యాక్.
వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది సార్, చెప్పండి. ఇక్కడ మాకు హైదరాబాద్ లో భీకరంగా వర్షం కురుస్తుంది బయట. సిగ్నల్స్ బాగా అవును సార్. తక్కువ ఉన్నాయి. సో సరే, మనము ఒక టాపిక్ తో మొదలు పెడదామండి. మ్యారేజ్, ఇది చాలా మనకు ముఖ్యమైనది. జాతక చక్రంలో గురుణ్ణి లగ్నగా తీసుకొని, అంటే లగ్నం అని కాదు, ఇక్కడ గురుణ్ణి మనము జీవిగా తీసుకుంటాం. గురుడు నుంచి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఒకటిలో గాని, ఐదులో గాని, తొమ్మిదిలో గాని, మూడులో గాని, ఏడులో గాని, 11లో గాని, రెండులో గాని ఉంటే 1593711 హౌస్ లో గనక గురు నుంచి శుక్రుడు ఉన్నట్లయితే ద మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ అండ్ ద నేటివ్ విల్ హ్యావ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వీడికి పెళ్ళి అవుతుంది, ఆనందంగా జీవిస్తాడు భార్యతో. సో ఇప్పుడు మీకు ఒక హారోస్కోప్ ని తీసుకున్నప్పుడు లగ్నంతో పని లేదు, మీరు చూడాల్సిన లగ్నం కాదు, గురుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఒకటిలో శుక్రుడు గాని, ఐదులో గాని, తొమ్మిదిలో గాని, మూడులో గాని, ఏడులో గాని, 11లో గాని, రెండులో గాని ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాడు గడుపుతాడు. దాని అర్థం ఏంటి? నాలుగులో గాని, ఆరులో గాని, ఎనిమిదిలో గాని, 10లో గాని, 12లో గాని శుక్రుడు ఉంటే ఇది దుస్థాన. అంటే ఈ స్థానాల్లో శుక్రుడు ఉంటే యోగించడు, ఆనందకరమైనటువంటి జీవితం ఉండదు. ఒకవేళ మనం అనుకున్నట్లు రెండులోనే, మూడులోనే, ఐదులోనే, ఏడులోనే, తొమ్మిదిలోనే ఉన్నాడు, కానీ గురుడు రెట్రో అయ్యాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? శుక్రుడితో కలిసి ఉన్న రెట్రో అయ్యాడు కాబట్టి అప్పుడు విడాకులు వచ్చే అవకాశం ఉంది. లేదా శుక్రుడు రెట్రో అయినా, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రెట్రో అయినా, ఇద్దరు కలిసి ఉన్నారు, 159 3711 సెకండ్ హౌసింగ్, ఇద్దరిలో ఒకళ్ళు రెట్రో అయ్యారనుకోండి, అప్పుడు విడిపోవడం జరుగుతుంది. సరే, ప్రస్తుతం మనము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. 159 గురువు నుంచి 159లో కానీ, 3711లో కానీ, 212లో కానీ శుక్రుడు ఉంటే అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సెకండ్ హౌస్ లో ఉంటాయి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 159 3711లో శుక్రుడు ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకో రూల్ చూద్దాం. గురుడు శుక్రుణ్ణి చూస్తే త్వరగా పెళ్ళవుద్దండి, 21 నుంచి 25. ఇది 1970 80లో పుట్టిన వాళ్ళకు వర్తిస్తుంది. 1950 60లో పుట్టిన వాళ్ళకి 20 కంటే లోపే పెళ్లి చేసుకొని ఉంటారు ఆ రోజుల్లో. ఎర్లీ మ్యారేజ్ అంటే బిఫోర్ 20 అవుతుంది. ఇప్పుడు మన రాజ్యాంగము ఇవన్నీ వచ్చిన తర్వాత 1970 80కి వచ్చిన తర్వాత ఒక 21 అనేది ఒక ఫిగర్ పెట్టారు. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ మనం మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు 21 సంవత్సరం తర్వాత వివాహం చెల్లుబాటు అవుతుంది. అంతకుముందు జరిగే వివాహం చెల్లుబాటు కాదు. మరి లేట్ మ్యారేజ్ అంటే ఏంటి? శని గనక శుక్రుని చూస్తా ఉంటే, చూడటం అంటే ఏంటండి మన దృష్టిలో 1593711 సెకండ్ హౌస్ గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహమైనా 1 5 9 3 7 2 హౌస్ను చూస్తుంది. కాబట్టి శని శుక్రుని చూస్తే ఏమవుతుంది? వివాహం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అంటే ఎంత? 26 నుంచి 32 సుమారు.
ఇప్పుడు శుక్రుడు గనక మనకి ఏ హౌస్ లో ఉన్నాడో ఆ హౌస్ డైరెక్షన్ బట్టి ఏ దిక్కు నుంచి వైఫ్ వస్తుందో అనేది మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి 1, 5, 9 రాశులైనటువంటి మేష, సింహ, ధనుర్రాశిలో గనక శుక్రుడు పడితే తూర్పు దిశన, అగ్నితత్వ రాశులు ఇవి, తూర్పు దిశ నుంచి భార్య వస్తుంది. ఒకవేళ 2, 6, 10 రాశులలో గనక, ఈ రాశులు ఏంటివి? భూతత్వ రాశులు. ఈ రాశుల్లో గనక శుక్రుడు పడితే భార్య ఏ దిశ నుంచి వస్తుంది? ఇది దక్షిణ దిశ. మనం దిశలు చెప్పుకున్నాం కదా, గుర్తున్నాయా? చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాను సార్. ఇప్పుడు శుక్రుడు వృషభ రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ, మకర రాశిలో ఉంటే దక్షిణ దిశ నుంచి, అంటే సౌత్ డైరెక్షన్ లో భార్య వస్తుంది. ఒకవేళ 3, 7, 11, 3, 7, 11 హౌస్ లో గనక శుక్రుడు ఉంటే వాయుతత్వ రాశి, అంటే మనకి వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఒక చార్ట్కి ఇలా రాసుకోవాలి: ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఇది చాలా ఇంపార్టెంట్. నాడీలో ఎప్పుడు ఒక చార్ట్ వేసిన తర్వాత ముందు డైరెక్షన్ రాసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఓకేనా? సో ఇప్పుడు మనకి 4, 8, 12 రాశుల్లో గనక శుక్రుడు ఉంటే ఏ డైరెక్షన్ నుంచి భార్య వస్తుంది? నార్త్ నుంచి వస్తుంది. అయితే ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వలేదు, ఉదాహరణకి ఎక్కడో దాకా ఎందుకు, నా హారోస్కోప్ లో శుక్రుడు ఎక్కడ ఉంటాడంటే సింహరాశిలో ఉన్నాడు. నా వైఫ్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి రాలేదు, వెస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చింది. ఎందుకనంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే, కలవపోతే శుక్రుడు యొక్క 7వ రాశి, 7th లార్డ్ ఎవరు ఇక్కడ? శుక్రుడి నుంచి 7వ లార్డు శనేశ్వరుడు. ఎవరవుతారు? శనేశ్వరుడు. శని. శని నాకు ఎక్కడ ఉంటాడంటే నా జాతకంలో 11th హౌస్ లో ఉంటాడు. ఎక్కడి నుంచి? శుక్రుడి నుంచి. శుక్రుడి నుంచి కౌంట్ చేస్తే 11వ హౌస్ లో ఉంటాడు. ఈ శని ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అంతేనా? శని రాశిలో ఉన్నాడు, మిథున రాశి. మిథున రాశి 3వ రాశి. 3, 7, 11 ఏ డైరెక్షన్? పశ్చిమం. వెస్ట్ డైరెక్షన్. 159 ఈస్ట్, 2610 సౌత్. క్లాక్ వైజ్ తీసుకోండి: ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. అట్లా గుర్తుపెట్టుకోండి. 3711 వెస్ట్ డైరెక్షన్, 4812 నార్త్ డైరెక్షన్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. సో మై వైఫ్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ డైరెక్షన్. ఇట్లా మనం చెప్పాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే శుక్రుడు 15 డిగ్రీల వరకు ముందు ఉంటే ఈ రాశిలోనే చెప్పొచ్చు, ఈ డైరెక్షన్ చెప్పొచ్చు. ఒక్కోసారి 15 నుంచి మనకి 20 డిగ్రీల మధ్యలో ఉన్నాడు అనుకోండి, 20, 25 డిగ్రీల మధ్యలో ఉన్నాడు అనుకోండి, శుక్రుడు కరెక్ట్ గా సెంటర్ లో ఉన్నాడు. సో ఎదుడు హౌస్ని చూస్తున్నట్టుగా కూడా భావన చేయొచ్చు. అప్పుడు 7th హౌస్ లార్డ్ని చూడొచ్చు. ఒకవేళ
శుక్రుడు 25 నుంచి 30 డిగ్రీల లోపు ఉన్నాడు అనుకోండి, తర్వాత హౌస్ని చూస్తున్నాడు. అప్పుడు మనము ఈస్ట్ ప్లస్ సౌత్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ గా తీసుకోవాలి. ఏ 2 డిగ్రీల్లోనే ఉన్నాడు, అప్పుడు ముందు నార్త్ ప్లస్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. అర్థమవుతుందా చెప్పేది? తక్కువ డిగ్రీల్లో ఉండే 10 డిగ్రీల లోపు ఉంటే నార్త్ ఈస్ట్, 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే నార్త్ ప్లస్ సౌత్ ఈస్ట్, మధ్యలో ఉంటే సేమ్ హౌస్ లేదా ఆపోజిట్ డైరెక్షన్ లో లార్డ్ ని తీసుకోండి. అలా మ్యాచ్ అవుతుంది. సో మీరు 2-3 చార్ట్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి సూత్రాన్ని ఫాలో అవ్వండి. సేమ్ హౌస్ లో 10 to 20 డిగ్రీల మధ్యలో ఉంటే, సరే 5 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్యలో ఉంటే అదే డైరెక్షను లేదా ఆపోజిట్ డైరెక్షను లార్డ్ ఎక్కడున్నాడో చూసుకోవచ్చు. మరి 5 డిగ్రీలు, 2 డిగ్రీలు లేదా 25, 29 డిగ్రీలు ఉంటే తర్వాత హౌస్ డైరెక్షన్ ని రెండు కలిపి తీసుకోండి. అర్థమైందా కాశీ గారు? అర్థమవుతుంది గురుగారు. లేకపోతే డ్రైవింగ్ లో ఉన్నాను గురుగారు, వేరే ఊరికి వెళ్తున్నాను, నేను వింటున్నా. ఓకే ఓకే, నో ఇష్యూ, వినండి, జాగ్రత్తగా వినండి. అలానే మన జాతకంలో జుపిటర్ శుక్రుడు కలిసి ఉంటే ఒకే ఊరు అమ్మాయిని, అమ్మాయి ఇద్దరు ఒకే ఊర్లో పుట్టి ఉండొచ్చు, ఒకే టౌన్ లో కానీ ఒకే సిటీలో పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళకి లవ్ మ్యారేజ్ కానీ లేదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఇలాంటివి జరిగితే మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. ఫారినర్ ని చేసుకుంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫారినర్ ని చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ హారోస్కోప్ లో శుక్రుడు గురుడు కలిసే ఉంటారు. అట్లనే చంద్రుడు కూడా కలిసి ఉంటాడు. చంద్రుడు ట్రావెలింగ్ ప్లానెట్ అన్నమాట, అందుకే ఫారినర్ ని చేసుకున్నాడు. రవి కలిసే ఉంటాడు, బుధుడు కూడా కలిసే ఉంటాడు. 5 ప్లానెట్లు కలిసి ఉంటాయి. పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమిలో ఇలాంటి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చి గురుడు శుక్రుడు ఒకే రాశిలో ఉంటే ఒకే నగరము, ఒకే పట్టణము, ఒకే గ్రామంకు సంబంధించిన వాళ్ళై ఉంటారు. భార్యాభర్త ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తర్వాత ఐదోది శుక్రుడు గనక ఉచ్చ రాశిలో ఉంటే, ఇది ఇంకొక రూల్ రాసుకోండి. శుక్రుడు ఉచ్చ రాశిలో ఉండి కుంభరాశిలో రాహు ఉంటే కేతు ఆటోమేటిక్ గా ఎక్కడ ఉంటాడు? సింహంలో ఉంటాడు. సింహం నుంచి కేతు యొక్క దృష్టి 159 లో ఉంటుంది కదా. సో కేతు అంటే తోకండి, రాహు అంటే తల, శుక్రుడు ఫిష్ అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ మహామత్స్య యోగ. దీన్ని మత్స్య యోగ అంటారు. ఫిష్, మత్స్య అంటే ఏంటి? ఫిష్. సో ఇలా ఎవరైనా ఉంటే ఈ శుక్రుని గురుడు ఎక్కడి నుంచి అన్నా చూడాలి. గురుడు చూస్తేనే వీళ్ళకి, ఆ జాతకుడికి అందమైన భార్య, ఆ జాతకుడు కూడా కుబేరుడు అవుతాడు, భార్య సంపన్నురాలవుతుంది, భార్య కూడా డబ్బు గడించి ఉంటారు. ఉన్న ఈ జాతకుడి చేతిలో శుక్ర పర్వం మీద ఈ ఫిష్ రేఖ ఉంటుంది, మత్స్యరేఖ ఉంటుంది.
సో దీన్ని మహామత్స్య యోగ అంటారు. శుక్రుడు రాహువు కేతు కలిసి ఉంటారు. శుక్రుడికి 12వ హౌస్ లో రాహు ఉంటే 2వ హౌస్ లో కేతు ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఎక్కడ ఉండాలి? ఉచ్చ రాశిలో మాత్రమే ఉండాలి. దీన్ని మహామత్స్య యోగ అంటారు. సో భార్య ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, శుక్రుడు గనక సహజంగా మే మీనరాశిలో గాని సింహరాశిలో ఉంటే భార్య చాలా పవిత్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్లానటరీ కాంబినేషన్ బట్టి కూడా ఉంటది. ఈ కేవలం రాశులను బట్టి అయితే పవిత్రమైనటువంటి యువ మహిళగా చెప్పొచ్చు భార్య. ఇక ఎవరి జాతకములైన గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉంటే, గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉంటే 2వ హౌస్ ఏం తెలియజేస్తుంది? ధనస్థాన, కుటుంబస్థాన, వాక్స్థాన. ధనస్థాన కాబట్టి శుక్రుడు డబ్బునిస్తాడు కాబట్టి వాడు ధనవంతుడు అవుతాడు. కుటుంబ స్థాన, కుటుంబంలో శుక్రుడు భార్య కాబట్టి వివాహం అవుతుంది, నో డౌట్. గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉంటే వివాహం అవుతుంది. అలానే వాక్స్థాన, శుక్రుడు డిప్లొమసీ ఇస్తాడు, భాష ప్రావీణ్యత ఇస్తాడు, ఎలోక్వెన్స్ వాగ్దాటి ఉంటుంది. జాతకుడు వాక్చాతుర్యం కలిగి ఉంటాడు, ధనవంతుడై ఉంటాడు, మంచి భార్యని పొందుతాడు. 2nd హౌస్ లో గనక శుక్రుడు ఉంటే. శుక్రుడు 2nd హౌస్ లో ఉన్న గురువు నుంచి, లేదా శుక్రుడు మీనరాశిలో ఉన్న ధనవంతుడు అవుతాడు. భార్య ధనవంతురాలై ఉంటుంది, మంచి భార్య వస్తుంది, మాట వినే భార్య వస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉంటే. ఇక నేను ఇప్పుడు 4 రూల్స్ చెబుతా, రాసుకోండి. విడాకులు రావటానికి ఎలా సాధ్యమవుద్ది? ఫస్ట్ రూల్, గురుడు నుంచి శుక్రుడు 4లో గాని 6లో గాని 8లో గాని 10లో గాని 12లో ఉంటే వివాహం కాకపోవచ్చు. వివాహమైన తర్వాత ఎడబాటు లేదా విడాకులు సంభవిస్తాయి. గురుడు నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12 రాశుల్లో ఉంటే జాతకుడికి విడాకులు, ఎడబాటు లేదా వివాహం జరగకపోవచ్చు. అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వివాహము సంతృప్తికరంగా ఉండదు. కొంతమందికి వివాహం అవుతుంది, 12లో శుక్రుడు ఉంటాడు, కానీ భార్యతో కూడా రిలేషన్ బాగానే ఉంటుంది, కానీ సంతృప్తి ఉండదు, బెడ్ ప్లెజర్స్ ఉండవు, భార్యకి అనారోగ్యము, దుర్మరణము ఏదో జరుగుతుంది. చాలా మంది చెప్తా ఉంటారు, 100లో ఒకళ్ళు. సార్ మన స్టూడెంట్స్ కూడా చాలా మంది చెప్పారు, నాకు 12లో శుక్రుడు ఉన్నాడండి గురుడికి, నేను హ్యాపీగానే ఉన్నానండి భార్యతో. అది అబద్ధం. హ్యాపీగా ఉండరు, ఏదో ప్రాబ్లం ఉంటుంది భార్యతో. భార్య అనారోగ్యము, భార్యతో సరిగ్గా సెక్సువల్ లైఫ్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన రూల్ ఏంటంటే, గురుడు నుంచి శుక్రుడు 4లో గాని 6లో గాని 8లో గాని 10లో గాని 12లో ఉంటే అసంతృప్తికరమైన వివాహ జీవితము, ఎడబాటు, సెపరేషన్ కలగవచ్చు. మీరు అక్కినేని నాగార్జున హారోస్కోప్ తీసుకుంటే శుక్రుడు 10లో ఉంటాడు గురుడు నుంచి 10వ హౌస్ లో. ఆయనకి గురుడు
ఎక్కడ ఉంటాడంటే వృశ్చిక రాశిలో ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 10వ హౌస్లో ఉంటాడు అక్కినేని నాగార్జునకి. మొదటి భార్యతో విడాకులు. సో గురుడు నుంచి 159 సెకండ్ హౌస్ లో శుక్రుడు ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 4, 6, 8, 10, 12లో ఉంటే అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు ఈ జాతకుడు మొదటి భార్యతో అసంతృప్తికరంగా ఉండి విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే గురుడికి 2వ హౌస్ లో కుటుంబ స్థానం కదా. శుక్రుడు కాకుండా ఇంకే స్త్రీ ప్లానెట్ ఉన్నా రెండో వివాహము లేదా అక్రమ సంబంధము, ప్రాస్టిట్యూషన్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటారు. చంద్రుడు అంటే ప్రాస్టిట్యూట్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. వీడికి మొదటి భార్యతో విడాకులయ్యాయి, వేరే స్త్రీతో సంబంధం ఉంది, అట్లా చెప్పచ్చు. గురుడికి 2వ హౌస్ లో చంద్రుడు ఉంటాయి. గురుడికి 2వ హౌస్ లో చంద్రుడు ఉంటే ఈ విల్ గో టు ప్రాస్టిట్యూట్. మొదటి రూల్ అయిపోయిందండి. మళ్ళీ చెప్తున్నా, మొదటి రూల్ ఏంటి? గురుడు నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12లో ఉండాలి. అది మొదటి రూల్. అది ఒకటే చూసి మనం చెప్పకూడదు విడాకులు వస్తాయని. ఇంకా 3 రూల్స్ ఉన్నాయి. మొత్తం 4 రూల్స్ చెప్తాను. ఫస్ట్ రూల్ చెప్పాను, రెండో రూల్ వెళ్తున్నా. ఫస్ట్ రూల్ గుర్తుంది కదా, గురువు నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12లో ఉండాలి. రెండో రూల్, శుక్రుడు నుంచి కేతువు 1లో గాని, 5లో గాని, 9లో గాని, 2లో గాని, 6లో గాని, 10లో గాని ఉంటే విడాకులు సంభవిస్తాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు శుక్రుడి నుంచి కేతువు ఎక్కడ ఉండాలండి? 159, 2610లో ఉంటే విడాకులు వస్తాయి. అప్పటికే కూడా మీరు చెప్పొద్దు విడాకులు వస్తాయని, మనసులో పెట్టుకోండి అంతే. మొదటి రూలు, గురుడి నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12లో ఉన్నా, లేదా శుక్రుడి నుంచి కేతు 159, 2610లో ఉన్నా పాజిబిలిటీ ఉంది, కానీ చెప్పకండి. శుక్రుడితో కేతు ఉంటే ఏం జరుగుతుందంటే భార్యే కాదు, శుక్రుడు అంటే భార్యే కాదు, డబ్బు కూడా. కాబట్టి ఫైనాన్షియల్ లిటిగేషన్ కావచ్చు కదా, ప్రాపర్టీ లిటిగేషన్ కావచ్చు కదా. శుక్రుడు అంటే సోదరి, సోదరితో గొడవలు వచ్చి విడిపోవచ్చు కదా. శుక్రుడు అంటే కూతురుతో గొడవలు వచ్చి కూతురింటికి వెళ్ళిపోవచ్చు కదా. శుక్రుడు అంటే కోడలతో గొడవ వచ్చి కొడుకింటికి పోవచ్చు కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే శుక్రుడు కేతువు మనకి జగన్మోహన్ రెడ్డి హారోస్కోప్ లో కూడా ఉంటారు. చూపిస్తా, ఇది అయిన తర్వాత చూపిస్తా. అయితే జగన్మోహన్ రెడ్డి భార్యతో బాగానే ఉన్నాడు కండి, అందుకే కదా చెల్లితో గొడవ వచ్చింది. అంతకుముందు చెల్లి నా జీవితం అంతా అన్నకే అని చెప్పి తిరిగింది, కానీ చివరికి ఇప్పుడు పచ్చిపోతులు తిడుతుంది. అంటే ఎవరు ఎప్పుడు మారుతారో, ఎవరికి ఏ సమస్య ఎప్పుడు వస్తుందో మనకు మాత్రమే జ్యోతిష్కుడిగా తెలుస్తుంది. శుక్రుడితో కేతు ఉన్నంత మాత్రాన భార్యతో గొడవ రావాలని లేదు. చెల్లితో రావచ్చు కదా, కూతురుతో రావచ్చు కదా. రేపు కూతురే శత్రువు అవుతుంది, కూతురే ఇంటికి రాదు, కూతురే బండబూతులు తిడుతుంది, కోడలే బండబూతులు తిడుతుంది. కాబట్టి
మన జాతకంలో శుక్రకేతువులు ఉంటే భార్య అని అనుకోవద్దు. అందుకని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు విడిపోతావని చెప్పకండి. ఇంకా చాలా విషయాలు చూడాలి. ఈ 2 రూల్స్ చెప్పాను ఇప్పుడు. ఈ 2 కాకుండా ఇంకో 2 ఉంటాయి. ఆ 2 మీకు గనక తెలిస్తే అప్పుడు మీరు చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 2 రూల్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, అప్పుడు ఛాన్స్ ఉండొచ్చు చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నాగ చైతన్య హారోస్కోప్. గురుడు నుంచి శుక్రుడు 11వ హౌస్ లో 9వ హౌస్ లో ఉన్నాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మనం చెప్పుకున్నట్టు. కానీ ఈ శుక్రుడు రెట్రో అయ్యి ఎక్కడికి వచ్చాడు? 8వ హౌస్ లోకి వచ్చాడు. ఎప్పుడైనా సరే ఏదైనా ప్లానెట్ రెట్రో అవుతే ముందు 12వ హౌస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి 12వ హౌస్ 8వ హౌస్ అవుతుంది గురుడికి. ఇప్పుడు చెప్పండి, గురువు నుంచి శుక్రుడు విడిపోయాడు కదా, కలిసి ఉన్నవాడు. కాబట్టి భార్యే వీడిని వదిలిపెట్టిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది? అమ్మాయి నేను సినిమాలు తీస్తా అంటుంది. నువ్వు సినిమాలు తీసి ఆడుతూ ఇటు తిరిగితే చూస్తూ కూర్చుంటాడు ఆ భర్త. నీ ఇష్టం పోరా అన్నాడు. నిర్ణయం ఎవరిది? భార్య కనుక సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే విడాకులు తీసుకునే అవసరం వచ్చేది కాదు. సో కాబట్టి నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఇక్కడ? భార్య తీసుకుంది. మొదటి రూల్ అప్లై అయింది. గురుడికి 8వ హౌస్ లో 4, 6, 8 and 12 కి శుక్రుడు రెట్రో అయి వచ్చినా విడాకులు వస్తాయి. అంతేకాకుండా శుక్రుడికి 1, 5, 9, 2, 6, 10 లో కేతు ఉన్నా, శుక్రుడు రెట్రో అయి కేతువుని కలిసిన విడాకులు వస్తాయి. 2వ రూల్ కూడా ఇక్కడ అప్లై అయిపోయింది. కాబట్టి వీటికి విడాకులు వచ్చాయి. ఓకేనా? రెండో పెళ్ళయింది ఎందుకు అయింది అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు కేవలం ఫస్ట్ మ్యారేజ్ చూద్దాం. మల్టీ మ్యారేజెస్ ఇంకా టైం ఉంది, మనం డిస్కస్ చేస్తాము. ప్రస్తుతం ఒక మ్యారేజ్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ హారోస్కోప్. ఈ నరేంద్ర మోడీ హారోస్కోప్ లో ఇక్కడ చూడండి, గురువు నుంచి శుక్రుడు 7వ హౌస్ లో ఉన్నాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కానీ ఏం జరిగింది? గురుడు రెట్రో అయ్యాడు. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఆమె విడిపోదాం అనుకుందా? నరేంద్ర మోడీ విడిపోవాలనుకున్నాడా? దేశం కోసము లేకపోతే మ్యారేజ్ మీద విరక్తి కలుగో మొత్తానికైతే గురుడు రెట్రో అయ్యాడండి. అందుకని అప్పుడు ఇక్కడ నుంచి గురుడు 8వ హౌస్ అవుతుంది శుక్రుడు. అంతేకాకుండా శుక్రుడికి 2వ హౌస్ లో కేతు ఉన్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? 2వ రూలు, శుక్రుడికి కేతు 1, 5, 9, 2, 6, 10 లో ఉండాలి. అట్లనే గురుడికి శుక్రుడు 8వ హౌస్ లో ఉంటే 4, 8, 4, 6, 8, 10, 12 లో ఉంటే విడాకులు. ఇక్కడ 2 రూల్స్ అప్లై అయినాయి. అంటే యాక్చువల్ గా గురుడు శుక్రుడు కలిసే ఉన్నారు, హ్యాపీ మ్యారీడ్ లైఫే. కానీ గురుడు రెట్రో అవడం వలన ఈ దోషం వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకున్నారు? గురుడు రెట్రో అవుతే, శుక్రుడు గురుడు కలిసి ఉండి గురుడు రెట్రో అవుతే జాతకుడు నిర్ణయం తీసుకుంటాడు. శుక్రుడు రెట్రో అవుతే భార్య నిర్ణయం తీసుకుంటది. ఎవరు విడాకులు కోరారు అనేది కూడా మీరు చెప్పొచ్చు. ఎవరు తప్పు ఉందో కూడా చెప్పొచ్చు. గురుడు రెట్రో అయ్యాడు, భర్త తప్పు. శుక్రుడు రెట్రో అయ్యాడు, భారత్ తప్పు. ఆమె కావాలని వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఒకే డైరెక్షన్ లో శుక్రుడు కేతువు గురుడు ఉన్నారు.
ఇలా ఒకే డైరెక్షన్ లో ఉన్న ఒకే ఇంట్లో ఉన్న ఉదాహరణకి శుక్రుడు గురుడు కేతువు ఒకే ఇంట్లో ఉన్నారు. అప్పుడు అలా ఉన్న ఒకే డైరెక్షన్ లో ఉన్న కేతు ఏం చేస్తాడు? ఇద్దరిని సెపరేషన్ ప్లానెట్. కేతు ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ సెపరేషన్, విడగొడతాడు. శుక్రుడు అంటే భార్య, గురుడు అంటే జీవి, కాబట్టి ఈ జీవిని విరగొడతాడు. కాబట్టి ఇది కూడా ఒక రూలే. కేతు గనక గురు శుక్రుల మధ్యలో ఉన్నా, గురు శుక్రుల మధ్యలో చూసినా ప్రాబ్లం వస్తుంది. ఇది మూడో రూల్. దీన్ని మళ్ళీ చెప్తాను, మళ్ళీ వస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వేరే దగ్గర ఉండాలి యాక్చువల్ గా. ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రూలు. ఎవరి జాతకములైనా గురు శుక్రుల మధ్యలో కేతు వస్తే ఇన్ సక్సెసివ్ హౌసెస్, అంటే గురుడు కేతువు శుక్రుడు ఇలా వచ్చినా, లేదా శుక్రుడు ఇక్కడ వచ్చి గురుడు ఇక్కడ వచ్చినా, అంటే గురువు శుక్రుడు మధ్యలో హౌస్ లో కేతు ఉండకూడదు. ఒకవేళ కేతువు అక్కడ లేకపోయినా ఆ డైరెక్షన్ లో ఉన్నా, ఈ కేతు యొక్క వీక్షణ గనక ఈ శుక్ర గురువుల మధ్యలో పడినా అలా అయినా వస్తుంది. ఒకే ఇంట్లో ఉన్నా వస్తుంది. గురుడు గురుడు శుక్రుడు కేతు ఒకే ఇంట్లో ఉన్నా, లేదా సక్సెసివ్ హౌసెస్ అంటాం, అంటే ఒకదాని తర్వాత ఒకటి, శుక్రుడి తర్వాత కేతు, కేతువు తర్వాత గురుడు ఇట్లా లైన్గా వచ్చినా, లేదా కేతు ఎక్కడో చూసినా మనకి విడాకులు వస్తాయి. మీకు ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ కేతు ఏమైంది? ఒకే డైరెక్షన్ లో గురుడు శుక్రుడు మధ్యలో పడింది. డిగ్రీస్ చూసుకోవాలి. గురుడు శుక్రుడు డిగ్రీ మధ్యలో పడిందా లేదా? కేతు మధ్యలో పడకపోతే తక్కువ డిగ్రీలో ఉంటే విడాకులు కలగకపోవచ్చు. మీ దగ్గర అలాంటి హారోస్కోప్ వస్తే నాకు ఇవ్వండి, నేను చూపిస్తా, డిగ్రీస్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, గురుడు శుక్రుడు ఇద్దరి మధ్యలో కేతు ఆస్పెక్ట్ చేస్తుంది. ఇది బిల్ గేట్స్ హారోస్కోప్. బిల్ గేట్స్ భార్యతో విడిపోయాడు. ఎందుకు విడిపోయాడో కూడా కారణం కేతు చెప్తుంది. కేతుతో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. బుధుడు అంటే లవర్. వీడు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటే ఊరుకుంటుందా పిల్లం? నీ నీ పని నువ్వు చేసుకో. ఆమె పేరు మీద చారిటీస్ పెట్టాడు, అన్ని నువ్వు చూసుకొని. ఏం తిరుగుతా ఉన్నాడు వేరే దాన్ని వేసుకొని. అర్థమవుతుందా? ఇక పెళ్లికి ఇంకొక రూల్ ఉంది, 4వ రూలు. ఈ రూల్ తెలిస్తే మీరే ఈజీగా విడాకులు చెప్పేస్తారు. గురువు నుంచి గాని శుక్రుడి నుంచి గాని 7వ లార్డు 6వ హౌస్ లో గాని 8లో గాని 12లో గాని ఉన్నా, లేదా 7వ లార్డు 6, 8, 12 రాశుల యొక్క యజమానితో ఉన్నా, లేదా రాహుకేతులతో ఉన్నా, రాహుకేతులతో ఉంటే సర్పదోష. గురుడు శుక్రుడి యొక్క లార్డు 7th లార్డు రాహుకేతులతో ఉంటే సర్పదోష. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను, అప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ బాగుంది. నేనేమంటున్నానంటే, గురుడు శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అక్కడ నుంచి 7వ లార్డు ఎక్కడ ఉండకూడదు? 6లో ఉండకూడదు, 8లో ఉండకూడదు, 12లో ఉండకూడదు. దుస్థాన లేదా రాహుకేతులతో ఉండకూడదు, లేదా
6 లాట్తోనూ 8వ లాట్తోనూ 12 లాట్తో ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ 7 లాట్ ఎవరు? కుజుడు. కుజుడు 11వ హౌస్లో ఉన్నాడు. 6లో లేడు, 8లో లేడు, 12లో లేడు. మరి ఎందుకు విడాకులు వచ్చాయి? 7వ లార్డు కేతువుతో ఉన్నాడు. రాహు కేతువులతో ఉంటే సర్పదోష. గురుడు నుంచి శుక్రుడి నుంచి 7వ లార్డు రాహు కేతువులతో ఉంటే సర్పదోష. వాడికి వివాహం కాదు, వివాహం అయితే విడాకులు, సెపరేషన్ జరుగుతాయి. ఈ క్లాజ్ ని మనం చెప్పిన ఫస్ట్ రూల్స్ కి యాడ్ చేయండి. ఫస్ట్ రూల్ ఏం చెప్పాను? గురువు నుంచి శుక్రుడు 6, 8, 10, 12లో ఉండాలి. ఉండి ఈ రూలుతో కలిసి ఉండాలి. లేదా రెండో రూల్ ఏంటి? శుక్రుడు నుంచి 1, 5, 9, 2, 6, 10 హౌసుల్లో కేతు ఉంటే విడాకులు వస్తాయి. ఆ 2 రూల్స్ లో ఒకటి ఉండి ఈ రూలు కూడా కలిస్తే అప్పుడు ఖచ్చితంగా విడాకులు వస్తాయని చెప్పొచ్చు. లేదా ఫస్ట్ 2 రూల్స్ కలిసి ఉన్న విడాకులు అని చెప్పొచ్చు. ఫస్ట్ రూలు 2 రూలు కలిసి ఉన్న విడాకులు అని చెప్పొచ్చు. ఫస్ట్ 2 రూల్స్ లో ఒక రూలు ఈ రూలు కలిసి ఉన్న విడాకులు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హారోస్కోప్ చూద్దాం. గురువు నుంచి 7వ లార్డు శుక్రుడు. ఈ శుక్రుడు 8వ లార్డ్ అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నాడు. అలానే ఇంకొకటి ఏంటి? శుక్రుడి నుంచి తీసుకోండి. శుక్రుడిని లగ్నాగా తీసుకోండి. శుక్రుడికి 7వ లార్డ్ ఎవరు? రవి. రవి ఎక్కడున్నాడు? 12వ హౌస్ లో ఉన్నాడు. శుక్రుడి నుంచి ఎవరితో ఉన్నాడు? రాహుతో ఉన్నాడు. 7వ లార్డు రాహు కేతువులతో ఉంటే సర్పదోష. వివాహం కాదు, వివాహం అవుతే ఎడబాటు, డైవర్స్. అయితే మనము ఇక్కడ ఇప్పటి వరకు 4 రూల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ రూల్ ఏంటి? శుక్రుడు నుంచి గురువు నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12లో ఉండాలి. లేదా శుక్రుడు నుంచి కేతువు 1, 5, 9, 2, 6, 10లో ఉండాలి. ఇక్కడ రెండో రూల్ మ్యాచ్ అయింది. ఫస్ట్ రూల్ మ్యాచ్ కాల. అట్నే మూడో రూల్ ఏంటి? గురువు నుంచి శుక్రుడు నుంచి కానీ 7వ లార్డు 6, 8, 12లో ఉండాలి. ఇక్కడ 12లో ఉన్నాడు మరియు రాహుతో ఉన్నాడు. కాబట్టి 7వ లార్డు 12లో ఉండటమే కాకుండా దుస్థానాలు రాహుతో ఉన్నాడు కాబట్టి విడాకులు కలిగాయి. మీ దగ్గర ఎవరిదైనా విడాకులు జాతకం ఉంటే నాకు ఇవ్వండి, చెప్పండి. ఎవరి దగ్గరైనా విడాకులు హారోస్కోప్ ఉందా? భద్రే గారు, ఎవరైనా ఉన్నాయా మీ దగ్గర విడాకులు జాతకం? చూస్తుంది దొరకట్లేదు సార్. నా దగ్గర టైం, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే క్విక్గా చెప్పండి విడాకులు వచ్చిన వాళ్ళు. లేకపోతే మనం నెక్స్ట్ క్లాస్ లో అయినా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర రెడీ లేకపోతే ఈసారి పెట్టుకోండి. ఓకే సార్. ఇప్పుడు విడాకులకి నేను మీకు ఎన్ని రూల్స్ చెప్పాను? 4 రూల్స్ చెప్పానండి. అవును. ఈ 4 రూల్స్ చూసుకోండి. ఇక పెళ్లికి 2 రూల్స్ చెప్తాను, పెళ్లి కాకపోవటానికి. ఒకటి ఏంటంటే శుక్రుడు నుంచి రాహువు 2వ హౌస్ లో గాని, నోట్ చేసుకోండి, శుక్రుడి నుంచి రాహు 2 గాని 6 గాని 10వ హౌస్ లో ఉంటే వివాహం కాదు. కానీ గురుడు గనక
శుక్రుడిని చూస్తే వివాహం అవుతుంది. కానీ గురుడు స్ట్రాంగ్ గా ఉండాలి, గురుడు బలంగా ఉండాలి, గురు బలం ఉండాలి. ఇప్పుడు రూల్ ఏంటి? శుక్రుడి నుంచి రాహువు 2, 6, 10లో ఉంటే వివాహం కాదు, బండ రూల్. కానీ గురుడు చూస్తే వివాహం అవుతుంది. ఇక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, అదిరిపోయిన ఎగ్జాంపుల్స్. ఈ 2 కూడా ఎలా ఉన్నాయంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్, 2 రోజులు డిఫరెన్స్ ఉందంతే. అబ్దుల్ కలాం మీకు తెలుసు, కేఎన్ రావు గారని నార్త్ లో ఫేమస్. ఎవరు అంటే ఆస్ట్రాలజర్ కేఎన్ రావు. సివి రామన్, సివి రామన్ ఆయన పేరేంటి, బివి రామన్. బివి రామన్ సౌత్ ఇండియాలో ఫేమస్ అవుతే నార్త్ ఇండియాలో కేఎన్ రావు. వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఇండియాలో. సో ఇప్పుడు మనము మన అబ్దుల్ కలాం గారు 1931లోనే పుట్టాడు, ఈయన కూడా 1931 పుట్టాడు. 10వ నెలలో అక్టోబర్లోనే పుట్టారు ఇద్దరు కూడా. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఈయన మూను 15వ తారీఖు పుట్టాడు, ఈయన మూను వృచ్చికంలో ఉంది. ఈయన 2 రోజులు ముందు పుట్టాడు కాబట్టి ఈయన మూను ఎక్కడుంది? ఈ రాశిలో ఉంది. ఏ రాశి అది? తులారాశిలో ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, నేను చెప్పిన మీకు రూలు, శుక్రుడు నుంచి 2లో గాని 6లో గాని 10లో గాని రాహు ఉంటే వివాహం కాదు. ఇద్దరికి కూడా ఒకే ఇయర్ లో ఒకే మంత్ లో పుట్టారు కాబట్టి సహజంగా 6వ హౌస్ లోనే రాహు ఉన్నాడు శుక్రుడి నుంచి. అయితే ఇది కేవలము ఈ అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఇలా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు తర్వాత మారుతాడు కదా, నెల రోజులే ఉంటాడు ఇక్కడ. అందుకని అక్టోబర్ నెలలో ఇద్దరికి శుక్రుడు అక్కడ ఉన్నాడు. సో ఈ నెలలో వీళ్ళిద్దరికే కాదు, ఎవరు పుట్టినా పెళ్లి కాదు. ఎందుకని? గురుడు చూడట్లా. గురుడు నుంచి శుక్రుడు 4వ హౌస్ లో ఉన్నాడు కాబట్టి వివాహం కాదు. గురుడు చూస్తే వివాహం అవుతుంది. ఈ రూల్ కి, ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్ కి, నో మ్యారేజ్ రూల్. మళ్ళీ చెప్తున్నాను, శుక్రుడు నుంచి 2లో గాని 6లో గాని 10లో గాని రాహు ఉంటే వివాహం కాదు. కానీ గురుడు గనక శుక్రుని చూస్తే ఈ దోషం పోయి వివాహం అవుతుంది. ఇక రెండో రూల్, ఏంటంటే శుక్రుడు నుంచి రాహువు 159లో, ఇందాక 2610 అన్నాం, ఇప్పుడు 159లో ఉంటే దీన్ని సప్తమ దోష అంటారు. దీన్ని ఏమంటారు? సప్తమ దోష. 159లో ఉంటే. ఇందాక 2610లో చెప్పాను. 2610లో ఉంటే మ్యారేజ్ కాదు. 159లో ఉంటే మ్యారేజ్ కాకపోవచ్చు. ఒకవేళ అయితే విడాకులు లేదా భార్యకు మరణం సంభవిస్తుంది. కానీ ఈ శుక్రుడు రాహు కలిసి ఉన్నప్పుడు, రాహు గనక ఎక్కువ డిగ్రీలో ఉండి శుక్రుడు తక్కువ డిగ్రీలో ఉంటే, రాహు రెట్రో ప్లానెట్ కాబట్టి తక్కువ డిగ్రీలో ఉన్న శుక్రుడిని మింగేస్తాడు. అందువల్ల భార్య చనిపోతుంది లేదా వివాహం కాదు. ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం? 2, 6, 10లో ఉంటే వివాహం కాదని చెప్పేసాం, క్లియర్. కానీ రెండో రూల్లో ఏం చెబుతున్నాం? శుక్రుడు రాహు కలిసి ఉంటే వివాహం కావచ్చు, కానీ భార్యకి హాని జరుగుతుంది. దీన్ని కలత్ర దోషం అంటాం. సప్తమ దోషం. సప్తమ దోష. శుక్రుడికి రాహు 159లో ఉంటే సప్తమ దోష. వివాహం కాదు, అవుతే భార్య చనిపోతుంది. అయితే మనం డిగ్రీస్ చూడాలి. వివాహమై హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు,
అప్పుడు రాహు తక్కువ డిగ్రీలో ఉండి ఉంటది, శుక్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండి ఉంటాడు. కాబట్టి ఇలాంటి చార్ట్స్ దొరికితే నాకు చూపించండి. ఓకేనా? సో ఇది యోగి ఆదిత్యనాథ్ హారోస్కోప్. వివాహం కాలేదు, వీటి సన్యాసి యోగా కూడా. గురుడికి గురుడికి శని కుజ కేతువులు కలిసి ఉంటే, శని కుజ కేతువులతో సంబంధం ఉంటే బ్రహ్మచర్యము, వీడు వివాహం చేసుకోడు. బ్రహ్మచర్య యోగా అంటే సన్యాసి యోగా. సో యోగి ఆదిత్యనాథ్ సన్యాసి, అందుకే వివాహం చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇది నాగార్జున హారోస్కోపు. నాగార్జున మొదటి మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అయింది? గురువు నుంచి శుక్రుడు 10వ హౌస్లో ఉన్నాడు. అంతేకాకుండా రాహువు చూస్తుంటే పంచమ దోష. రాహు చూస్తుంటే పంచమ దోష. ఇక్కడ మనకు 10వ హౌస్లో ఉండటం వలన అలా జరిగింది. నేను ఇంతకు ముందు చెప్పాను, గురుడికి 2వ హౌస్లో ఎన్ని స్త్రీ గ్రహాలు ఉంటే అన్ని పెళ్లిళ్ళు అవుతాయి అని. బుధుడు శుక్రుడు 2, ఈ బుధుడు రెట్రో అయి మళ్ళీ చంద్రుడు కలిశాడు 3, అండ్ ఈ గురుడికి 3 ప్లానెట్స్ కలిసి ఉన్నాయి. మల్టీ మ్యారేజ్ గురించి మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి. అర్థమైపోయినా దీన్ని పక్కన పెడదాం. మల్టీ మ్యారేజ్ కదా, మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి రూల్స్ ఏంటంటే, విడాకులు లేదా అసలు పెళ్లి కాకపోవడం మీకు ఈ రోజు చెప్పడం జరిగింది. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉన్నాయి గురుగారు. ఓకే. నేను ల్యాప్టాప్ మార్చాను, పాత కంప్యూటర్ లో తెలుగులో మెటీరియల్ ఉంది. సార్. సో అందువల్ల నేను మీకు తెలుగు మెటీరియల్ ఇవ్వలేకపోతున్నా. మీకు నెక్స్ట్ వీక్ కల్లా అవన్నీ దీంట్లోకి మార్చి మీకు ఇస్తాను, తెలుగులోనే చెప్తాను, కంగారు పడద్దు. ఓకే సార్. రెండోది ఏంటంటే, మీకు వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు తెలుగులో అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి. మళ్ళీ ఓకే ఇదే వీడియో 2-3 సార్లు వినండి, అప్పుడు మీకు బాగా ఓకే. అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పిందే మళ్ళీ వింటారు కాబట్టి మీకు 2-3 సార్లు వింటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ క్లాసులో ఓకే. మీరు ఈ చెప్పిన చార్ట్లు లాంటి చార్ట్లు మీ దగ్గర ఉంటే, సార్ వీడికి ఇలా ఉంది, అయినా పెళ్ళయింది, అయినా విడాకులు అవ్వలేదు ఎందుకు, అట్లా అప్పుడు మీకు డౌట్స్ ఇంకా బాగా క్లారిఫై అవుతాయి. బై ది వే, రేపు నేను కామాఖ్య వెళ్తున్నాను. ఎవరైనా మీరు పూజ చేయించుకోవాలంటే మేము అక్కడ దశమహా విద్య చేస్తున్నాము, 2000 ఫీజు ఉంటది. ఎవరైనా మీరు చేయించుకోవచ్చు మీ పేరు మీద, మీ గోత్ర నామాలతో. ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఓకే గురు. రైట్. రేపు క్లాస్ ఉండదండి. వచ్చే వారం మీకు ఏం చేస్తా అంటే, నేను 2 అవర్స్ తీసుకుంటా. సో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తానండి, కంగారు పడక. వచ్చే వారము 1.5-2 గంటలు తీసుకుంటా. ఓకే సార్. శనివారం ఆదివారం కవర్ చేస్తా సిలబస్, డోంట్ వరీ. ఓకే. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఈ నెలలో 2 క్లాసులు తీసుకోలేదు, అందుకని కవర్ చేస్తాను, సిలబస్ కవర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ 2 అవర్స్ తీసుకుంటాను. మీకు ఆటోమేటిక్గా మొత్తం ఈ నెల అంతా కవర్ అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే.